అదే నువ్వు మళ్ళీ దొరుకునే మళ్ళీ పెడతావు మళ్ళా పెడతా మళ్ళా పెడతా అన్నాడు. వీడియో ఎందుకు పెట్టినావు? నువ్వు పిలిచి మాట్లాడితే నేనేమన్నా అత్తకు ఫోన్ చేయ అత్తకు ఫోన్ చేయి నువ్వు వీడియో ఎందుకు పెట్టినావు అంటున్నా నేను. ఏం నచ్చలే ఫస్ట్ నువ్వు వీడియో ఎందుకు పెట్టినావు అంటున్నా. అన్నెందుకు అంటున్నామా నాకు అర్థం వాళ్ళ ఇంట్లో చూస్తే ఏం సమాధానం ఇవ్వాలా చెప్పు. నాకు సంబంధం లేదు మామ. మళ్ళా సంబంధం లేదని పెడతా బరాబర్ ఇప్పుడు ఎట్లా మళ్ళీ చెప్తే మళ్ళీ పెడతా నేను. అసలు నిన్ను కూడా కొడతా మళ్ళా ఎంత తీసిపాడు దగ్గర నాదంతా. ఫాల్తు వాడు వీడియో పెట్టకరా అంటే వీడియో పెట్టి మొత్తం గలీజ్ చేసి ఫాల్తు ముఖంలో నా చెప్పు. అనిల్ గారు అది వీడియో పెట్టదంటే వీడియో పెట్టి మొత్తం చిల్లర లెక్క చేసి నా ఇజ్జత్ అంతా తీస్తుండా ఫాల్తు గాడు. ఏడవన్నాడు ఈ వీడియో ఎందుకు పెట్టినాను? వీడియో ఎందుకు పెట్టినా అన్నా నేను. ఎందుకు పెట్టద్దు మామ అంటే నీ ఫాల్తు గా వీడియో పెట్టదని చెప్పిన కదా నీకు. ఎందుకు పెట్టద్దు నువ్వు పిలిచి మాట్లాడితే నేనేమన్నా అత్తకు ఫోన్ చేయ అత్తకు ఫోన్ చేయి నువ్వు వీడియో ఎందుకు పెట్టినా అంటున్నా నేను. నేను వీడియో ఎందుకు పెట్టినా అంటున్నా నేను. ఏం చేసినా తప్పు చేసినా గలీజ్ లెక్కలు చేసినా ఏం చూసినావు? అత్తకు ఫోన్ చేయి అత్తకు అమ్మ ఆమె ఫ్రెండ్ అని చెప్తా కూడా అన్నించలే మాట్లాడబోయిడా అత్తే తోపా ఏమన్నా ఏం చేసినా తప్పు లెక్క చేసినా ఏమన్నా. ఏం ఫోన్ ఫోన్ ఏంది ఫోను ఇక్కడ మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడు ఎందుకు పెట్టిన వీడియో వీడియో ఎందుకు పెట్టినా లేక వీడియో పెట్టి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తావు. అతతో ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు ఆమెతో ఏం మాట్లాడతావు? గలీజ్ లెక్కలు చేసినా మన గలీజ్ లెక్కలు చేసిన ఉందా వీడియోలో? ఏం బాధ అనిపించింది మన గలీజ్ లెక్కలు చేసినా పార్క్ లో ఫ్రెండ్స్ ఉండరా చాలా మంది ఉన్నారు నాకు మళ్ళీ ఫ్రెండ్స్ మరి కొట్టుడు కాదు నేను పని చేస్తానని చెప్తున్నా. వీడియో ఎందుకు పెట్టినావు? నువ్వు పెట్టలేదు వస్తారు మళ్ళీ వీడియో ఏం చేసినా గలీజ్ లెక్కలు ఏం పెట్టినా అలా నుంచి పార్క్ లో కూర్చున్నప్పుడు కూడా పెట్టినా మా సాక్షి వాళ్ళు చరిత్ర నార్మల్ గా కూర్చున్నా మేము ఫ్రెండ్స్ దగ్గర అయినా పెట్టింది అది నార్మల్ గా కూడా నువ్వు పర్సనల్ గా పోయి ఊకోవాలా? నువ్వు కూడా పర్సనల్ గా చూస్తున్నావు ఆడ కలిసిందామే అరే ఫ్రెండ్ ఆమె. నేను డైలీ పార్క్ కి పోతా నాకు అనిపించింది మామూలుగా మాట్లాడుకుంటూ ఊకున్నాము. ఎట్లుంటది ఏంది అంతా మీ పంచాయతీ బాగా ఉంది. నువ్వు కూడా ఆయనకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు. నమ్మకం లేదా నా మీద? ఏం నచ్చలే ఫస్ట్ నువ్వు వీడియో ఎందుకు పెట్టినావు? అన్నెందుకు అంటున్నామా నాకు అర్థం పిల్ల కోసం కాదు పిల్లలు ఇంట్లో చూస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. పిల్ల వాళ్ళ ఇంట్లో చూస్తే ఏమైతుంది? ఇంట్లో బాధ కాదా వీడియో పెట్టిన వీడియోలో బాధ అంట వాళ్ళ ఇంట్లో చూస్తే వీడియో కూడా పెట్టకపోతున్నామా నాకు వాళ్ళు సబ్స్క్రైబర్స్ పంపించినప్పుడు పెట్టినా నేను చెప్తే నాకు అవసరం కూడా లేదు. ఎందుకు పెట్టినావు నువ్వు? నన్ను ఫోన్ చేసి పిలిచి ఏమన్నావు? నువ్వు పెట్టనన్నావు కదా డిలీట్ చేస్తాను కదా. వాళ్ళ ఇంట్లో చూస్తే ఏం సమాధానం ఇవ్వాలా చెప్పు. నాకు సంబంధం లేదు మామ. మళ్ళా సంబంధం లేదని పెడతా బరాబర్ ఇప్పుడు ఎట్లా మళ్ళీ చెప్తే మళ్ళీ పెడతా నేను. పెడితే అది వీడియో అట్లా పెట్టేస్తారు అట్లా పద్ధతి. అదే నువ్వు మళ్ళీ దొరుకునే మళ్ళీ పెడతావు మళ్ళీ పెడతా మళ్ళా పెడతా మళ్ళా పెడతా ఉంటావు. అంబేసారి అమ్మ చెప్తున్నా ఏంది మళ్ళా అసలు నిన్ను కూడా కొడతా మళ్ళా ఎంత తీసిపాడు దగ్గర నాదంతా. పిల్ల వాళ్ళ ఇంట్లో చూస్తే ఏం సమాధానం ఇవ్వాలా?
ఏమన్నా గలీజ్ లెక్కలు చేసినట్టు చేస్తారు వీళ్ళంతా నాకు. గలీజ్ లెక్కలు చేయాలి అవసరమా? ఇంకా చేసి నిన్నైతే లే నేను చెప్తా ఏది పడితే అది వీడియో పెడతారా? ఏందమ్మా ఏది పడితే అది వీడియో పెడతారా? మరి ఓడతలో కూర్చో చెప్పింది నాకు సబ్స్క్రైబర్స్ పంపించిన మా ఫోటో మళ్ళీ ఏం చేయాలా? పంపిస్తే నాకు ఫోన్ చేయాలా? నన్ను పిలిచిండు మళ్ళీ పోయినా బండి మీద పోయి మాట్లాడినా ఏంది చెప్పు నువ్వు పెట్టోదంటే డిలీట్ చేసిన నన్ను పిచ్చోని చేసిండు. ఒక ఆడపిల్ల ఇంట్లో అవన్నీ చూస్తే ఏమనుకుంటారు? ఏం సమాధానం ఇవ్వాలి వాళ్ళకి? నేను నన్ను అడిగితే మామ వీడియో వచ్చినప్పుడు మరి ఎందుకు మామ తిరిగినావు మరి లేకునే? అరే నాకు అక్కడ కలిసిందా మామూలుగా కూర్చొని మాట్లాడుతున్నా మళ్ళీ తప్పేముంది? నాకు ఎట్లా పంపించారు చెప్పమ్మా సబ్స్క్రైబర్లు? ఏం పంపించారు? ఆ ఫోటో వీడియోలు చూపి నీకు అప్పుడే చూపించిన ఏముంది మళ్ళీ ఇజ్జత్ తీసిండు మళ్ళా మొత్తం. ఏమి ఇజ్జత్ తీసినామమ్మా? నేను వాళ్ళ ఇంట్లో ఆ వీడియో చూస్తే ఎవరిని అడుగుతారు? వచ్చి ఈయన అడుగుతారా నన్ను అడుగుతారా? ఏంది చిల్లర లెక్కలు మా పిల్లతో నన్ను అడగరా? అరే మీకు అర్థమవుతుందా లేదా? అత్తెలో కొడుతుందా ఇంటికి వస్తే? పిచ్చి పిచ్చి మాట. నేను ఏ గ్రౌండ్ కి పోతా మీకు తెలియదు? అయ్యడికి పోతాను నాకేం తెలియదు మామ. గ్రౌండ్ నువ్వు నాకు దొరకవు ఆయనకి చూపిస్తా చూడు సినిమా చూడు చూపిస్తా. కొట్టుడా కాదు నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా? మళ్ళా లేకపోతే డిలీట్ చేస్తా అని చెప్పి నన్ను చూద్దామని చేసిండు. చెప్తా నేను వాళ్ళ గురించి ఆలోచించా పిల్లల గురించి కాదు ఎవరితోనే హలో ఎవరితోనేం కాదు చెప్పుకోపో భయపడతలేడు ఎవరు భయపడతారు కదా అన్న. సరే వీడియో ఏం పెట్టకు చక్కగా అట్టని చెప్పు తెలిసి వస్తుంది. తెలిసి వస్తుంది మంచిగా నేర్పిస్తున్నావు ఇంకా తెలిసి వస్తుంది. ఇంకేం చెప్పాలన్నా నీకున్నా అరే అమ్మా తల్లి నేను ఆడ పోతే ఆమె ఆడ కలిస్తే మాట్లాడుకుంటా ఊకున్నా మామూలుగా. సరే వీడియో తీసిండుగా వీడియో పెట్టింది ఆ వీడియోలో చూడ ఎడ ఊకొని ఉన్నాము అట్లా అత్తుకొని ఇవన్నీ అమ్మ మాతో మాట్లాడడం కాదు మాతో మాట్లాడుకొని చెప్పి అప్పుడు కూడా అరే మా చిన్నప్పుడు ఫ్రెండ్ ఆమె చిన్నప్పుడు ఫ్రెండ్ సంవత్సరాల నుంచి ఎన్ని రోజుల నుంచి లేదు ఇప్పుడు చిన్న ఫ్రెండ్ వచ్చేసింది. చిన్నప్పుడు ఫ్రెండ్ ఆమె ఒక్క ఆమె కాదమ్మా తల్లి ఇంకా 5-6 మంది ఉన్నారు గ్రూప్. మేమంతా అత్త తెలుసా? అత్తకేం తెలుసు? అత్త నాకు చిన్నప్పటి నుంచి వైఫ్. ఇది అత్తకు చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. ఏం చేస్తారు చేసుకోరి ఇంకా తిరుగుతా ఏం చేస్తారు చేసుకోరి కానీ నువ్వు దొరుకు నేను చూపిస్తాను. ఏం కాదు అందరు చూస్తురు కదా నేను తప్పు చేసినా ఏమైనా తప్పు చేసిన నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడక అత్త గురించి ఆలోచించు పిల్లల గురించి ఆలోచించు. నాకు నీతి వాక్యాలు నాకు నేర్పించు. నాకు తెలుసు నా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలా నా భార్యకి ఎట్లా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నేర్పియాలి ఇక నువ్వు పెద్దమ్మ అయిపోయావు. గమనండి ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ ఇంట్లో వస్తారు ఇట్లనే ఏం సమాధానం చెప్తావు? వీడియో పెట్టిండు మీ కొడుకు అని చెప్తే ఏం సమాధానం ఇస్తావు? ఇప్పుడు మీ ఇంటికాడ నేను కలిసిన మీకు మీ దగ్గరకు వచ్చిన ఇట్లా బయటికి పోతున్నా ఎవరైనా తెలిసిన వాళ్ళు కలుస్తారు ఇక ఏమి ఉన్నట్టేనా? ఇక కాదమ్మా డైలీ జాగింగ్ అని పోతుండు మళ్ళీ ఎడిపోతున్నా అడగమ్మా నువ్వు. ఇంకి పోలే మామూలుగా వాకింగ్ పోదాం అన్నట్టు మంచిగా నడుస్తాం కొంతసేపు అన్నట్టు ఆ రోజు ఓపిక లేకుండా ఉరకనికి మామూలు షర్ట్ గిట్ వేసుకొని మామూలుగా పోయినా నేను. అరే మళ్ళీ వీడియో తీస్తుండు గలీజ్గా వీడియో తీస్తుండేనే ఉరికినా నేను గలీజ్ ఉంటదని. తప్పు లేనోడు ఉరకరు వీడియో తీసేటప్పుడు కూడా. ఆ పిల్ల కూడా అంటుంది తీయకూరి ఎందుకు ఇట్లా వీడియో తీస్తారు గలీజ్గా. నేను రోడ్డు మీద బండి తీసుకొని వెళ్ళిపోతున్నా ఉరికిపోతున్నా ఉరిపించిన బండి మీద
ఏం లేదు మళ్ళా గలీజ్ ఉంటది. అదే పని చేయి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, అర్థమైందా? ఇవన్నీ కాదు, నువ్వు వీడియో డిలీట్ చేస్తున్నావా లేదా? నువ్వేమో వస్తే అది చేస్తా ఇది చేస్తా అంటున్నావు, వాళ్ళ ఇంట్లో సమాధానం చెప్తావు. వచ్చి గట్టిగా PS లో కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తావు? ఫ్రెండ్ నువ్వు డిలీట్ చేస్తావు, డిలీట్ చేస్తావు కంప్లైంట్ ఇస్తే ఫ్రెండ్ అని చెప్పుకోమా, అంతే మరి ఏం చెప్పాడు కదా. నువ్వు విష్ చాలా పెద్దగా చేస్తున్నావు అనిల్, నేను చెప్తున్నా, నాకు బీపీ పెంచకు, గమ్మున డిలీట్ చేసి పడేసే కథం అయిపోతుంది లొల్లి. ఇప్పుడు నాదికే స్టాప్. నాది సాక్షి వాళ్ళ చెల్లె వీడియో పెట్టినా, ఇంకోసారి కనిపిస్తే అప్పుడు మాట్లాడు. నువ్వు ఎందుకంటే మాట్లాడుతున్నావు, అప్పటి నుంచి నన్ను మాట్లాడినావా? సాక్షి వాళ్ళ చెల్లెని ఆడ కూర్చొని మాట్లాడేటప్పుడు అది నార్మల్, ఇంకా అందరు కూర్చుంటారా ఆడ మాట్లాడేటప్పుడు ఏమో చెప్పిన వీడియోలో పెట్టేసిండు. అప్పుడైతే ఏం తప్ప అనిపించలేదు, కూర్చోవాలని ఏముండే, వాళ్ళు కూడా ఎవరు రాలేదు. అప్పుడు నీది కూడా తప్పలే, ఇంటికి తెచ్చి చెప్పేది ఉండే సంజయ్ కంటెంట్ అన్నప్పుడు తెలియకుండా పర్సనల్ గా తీసుకుపోయి నువ్వు కంటెంట్ అది పార్క్ కాదమ్మా, అది పార్క్ కాదమ్మా, రోడ్ మీద ఉన్నది, అది గార్డెన్ లెక్క, అది పార్క్ కాదు. ఆడా బాబు హలో నెక్లెస్ నువ్వు కూర్చున్న ప్లేస్ లో అంతా లవర్స్ కూకుంటారు, నీకు తెలుసా? తెలియదు మామ, నీకు తెలియదా? తెలియదు. మీ దాకా వస్తేమో తెలియదు, నేనేం చేయలే, తప్పు చేసిన, వీడియో డిలీట్ చేయాలంతే, వేరేది ఏం లేదు. ఎందుకు రాదు? అదే డిలీట్ చేస్తావు చేయవా? అత్తకు చూపించిన డిలీట్ చేసుకున్నామా? ఏం అత్తకు చూపించిన ఆన్సర్ చేసుకోవాలి మాట్లాడుకో, అంటే ఇంకా లొల్లి పెద్ద చేద్దామని కాదమ్మా, అత్త కూడా ఆమెకి అనుమానం పుట్టాలి. మంచిగా ఉంటే చెప్తున్నామా, ఫ్రెండ్ అని తెలిసే అయిపోతుంది కదా. నా బాధ అంతా అత్తకు తెలిస్తే, మీ మమ్మీకి తెలిస్తే, మీ మమ్మీ కొడుతుందని నాకు ఎవరితో భయం లేదు. పిల్లది గలీజ్ గా పేరు ఖరాబ్ అవుతుంది, ఆడపిల్ల. చెప్పేది మంచిగా అర్థం చేసుకో, నేను చెప్పేది. అందుకే ఆడపిల్లలతోటి ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు, ఇట్లనే ఉంటది. నా చిన్నప్పుడు ఫ్రెండ్ అమ్మ తల్లి, ఒక్కమే కాదు. ఫ్రెండ్ అంటే పోయి ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెడితే ఎవరికైనా ఏ పెళ్ళాం తెలియదా? ఇంకా మా వద్ద తెలియదు, తెలుసా? పెళ్ళాం అని ఎందుకు మళ్ళీ మీరు నిన్న నీకు మాత్రం మా పిల్ల అట్లా వీడియో తీసినందుకు దెబ్బలు మస్తు కొట్టి ఫస్ట్ టైం కొట్టినారు నిన్ను, పెద్దగా మొత్తం బైరీలు కొట్టినా గుద్దేసిన వేసి. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు ఏమంటున్నావు? మళ్ళా నువ్వు దొరకడే నేను చూపిస్తాను, ఇది కూడా అంటున్నావు, వార్నింగ్ ఇస్తున్నావు. పక్కా చూపిస్తా, నువ్వు డిలీట్ చేయకుండా నాకు ఎప్పుడైనా ఛాన్స్ లో దొరుకు, నీకు నేను ఏం చేయాలో చేస్తా చూడు. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకో, నేను ఎంతైతే సపోర్ట్ చేస్తా కదా, అంత గలీజ్ గా నువ్వే తయారు చేస్తున్నావు నన్ను. నువ్వు డిలీట్ చేయి మళ్ళా. అరే తప్పు లేనప్పుడు డిలీట్ చేసే కదా, తప్పు లేదు కానీ ఇది ప్రపంచంలో అందరూ ఉన్నారు, లేని వాళ్ళు అందరూ చూసి చేసుకునేది ఉంది. అరే వాళ్ళ ఇంట్లో కళ్ళలో పడితే ఏం సమాధానం చెప్పుకోవాలా? నేను పోయి మాట్లాడతా, నీ దగ్గరకు వచ్చి ఏమైందమ్మా అని అడుగుతారు. ఈ కాలంలో ఎవరు నమ్మేటట్టు లేదు, అర్థమైందా? ఆమె పర్సనల్ గా నాకు గెలవనికి రాలేదు, మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థమవుతుందా? మీకు ఆమె పర్సనల్ గా నన్ను గెలవనికి రాలేదు. నువ్వే పర్సనల్ గా గెలవనికి. అరే నేను పర్సనల్ గా పోతే ఎట్లా అవుతా? నీకు ఎందుకు పోయి మళ్ళీ ఎందుకు అంటాడేందమ్మా? నేను మా అత్త గురించి ఆలోచిస్తాను. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను డిలీట్ చేయని చెప్తున్నా, డిలీట్ చేయని అంటున్నా. డిలీట్ చేసే ఆప్షన్ ఉండదు. ఎందుకు ఉండదు? డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఒకవేళ ఆప్షన్ ఉందని తెలుసుకుంటా నేను. అరే డిలీట్ చేస్తావా? డిలీట్ చేసే ఆప్షన్ లేదు మామ, నాకు చాలా డౌన్ అయిపోతుంది ఇప్పటికే. వద్దు అట్లే, నువ్వు అతనితో సమాధానం తీసుకోమా. ఛానల్ కోసం నా పేరు ఖరాబ్ చేస్తావా? నీ అట్లా కాదు మామ, నువ్వు ఫ్రెండ్ అన్నావు కదా, మా పేరు ఎందుకు ఖరాబ్ అవుతుంది? నువ్వు ఫ్రెండ్ అన్నావు అది కాదు, నేనేమన్నా ఇట్లా చేయలేసుకొని ఇట్లా హగ్ చేసుకొని కూర్చున్నానా? కూర్చోలే. మళ్ళీ తప్పు తప్పు తప్పని తప్పని మీరే అంటారు. పిల్లలు ఏం కావాలా, అత్తకు తెలిసి ఏమైతుంది, ఇవన్నీ ఎందుకు చెప్తారు మీరు? తెలియదు అంటారా మామ? నువ్వే దోస్తని తెలియదు నాకు, మా ఇంట్లో తెలియదు, నువ్వు డిలీట్ చేయాలంటే నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇంతకాలం చేసేదానికి అవసరం ఏముందమ్మా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి చూసిరా ఇంకో వీడియో, ఒకవేళ ఆ పిల్లని కొడతారు. ఏంది వీడియోలలో గలీజ్ గా వాళ్ళేమో లింక్ ఉన్నట్టేమో క్రియేట్ చేసిరు. ఆ పిల్లగాడు ఏంది, ఆ పిల్ల కోసము ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారు కదా. ఆలోచిస్తున్నావు మళ్ళీ నీ పిల్లం చూస్తే, నీ పిల్లలు చూస్తే మళ్ళీ వాళ్ళేం ఇదవుతారు, వాళ్ళెంత బాధపడతారు. అది మాత్రం లేదు నీకు. వాళ్ళ ఫ్యామిలీ ఫీల్ అవుతారు, బాధపడతారు. ఆమె ఆడపిల్ల, మన ఇంట్లో అర్థం చేసుకుంటారు. నీ పిల్లం అర్థం చేసుకోకపోతే కంప ఏమైనా ఉందా? వేసుకుంటే ఒక రేంజ్ లో మీనను కూడా ఏం చేసుకుంటాడో ఎవరితోనే ఏం కాదు. నువ్వు డిలీట్ చేస్తావు, డిలీట్ చేయవా? డిలీట్ కాదు.
నువ్వేం లేదు కదా, నువ్వు బేఫికర్ ఉండు అంతే. బేఫికర్ ఉండాలనా? నువ్వు బేఫికర్ అంటున్నావు కదా, నువ్వు దొరుకు, నేను చూపిస్తా. దొరకండి ఏదమ్మా, ఏం నువ్వు ఏదో చేయమంటున్నావు? ఒక ఛాన్స్ లో దొరుకు. చూసాం కానీ ఇప్పుడు ఉండరా ఇప్పటికే